రామ్రాజ్ ఆర్మీ అకాడమీ ద బెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్రాజ్ ఆర్మీ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లోని మనకి నోటిఫికేషన్ అంటూ రావడం జరిగింది. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ అవ్వలేదో సబ్స్క్రైబర్ అవ్వండి, ఎందుకంటే ఈ ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్ళండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్లోని కామెంట్స్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వచ్చేసి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 16 అని ఇచ్చాడు, బట్ ఇదేంటంటే 24/9 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 10/10/2021, అంటే నెక్స్ట్ మంత్ 10 వరకు మనకి టైం కూడా ఎంతో లేదు. సో మనకి ఇక్కడ వేకెన్సీ కేటగిరీ వైజ్ అంటూ చూసుకుంటే ఓసీ వాళ్ళకి మేనేజర్ పోస్టులు 2 ఉన్నాయి, అండ్ ఓసీ ఉమెన్కి అయితే మేనేజర్ పోస్ట్ 1 ఉంది, అసిస్టెంట్ మేనేజర్ 2 ఉన్నాయి. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి మేనేజర్ పోస్ట్ 1, అసిస్టెంట్ మేనేజర్ 2, ఎస్సీ ఉమెన్కి అయితే 1 మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ 2, ఎస్టీ క్యాండిడేట్కి ఎటువంటి లేవు అండ్ అసిస్టెంట్ మేనేజర్ 2 ఉన్నాయి. అండ్ ఎస్టీ ఉమెన్కి అయితే డిప్యూటీ మేనేజర్ 1 ఉంది, అండ్ బీసీఏ మేనేజర్ 1, అసిస్టెంట్ మేనేజర్ 1, బీసీఏ ఉమెన్ మేనేజర్ 1, డిప్యూటీ మేనేజర్ 1 అండ్ అసిస్టెంట్ మేనేజర్ 1. అలా మనం చూసుకుంటే బీసీబీ వాళ్ళకి అయితే మనకి ఎటువంటి పోస్టులు అంటూ లేవు. బీసీబీ ఉమెన్కి అయితే మేనేజర్ 1, డిప్యూటీ మేనేజర్ 1 ఉంది. బీసీసీకి ఎటువంటి లేవు, బీసీ ఉమెన్కి కూడా లేవు. బీసీడీకి అయితే 1 మేనేజర్ పోస్ట్ 1 ఉంది, అండ్ బీసీడీ ఉమెన్కి అయితే ఎటువంటి పోస్టులు లేవు. అండ్ బీసీసీ ఈ వాళ్ళకి వచ్చేసి మేనేజర్ పోస్ట్ 1 ఉంది, అండ్ పీసీకి అయితే ఎటువంటిలో టోటల్ వచ్చేసి మనకి 11 పోస్టులు అంటే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏ క్యాస్ట్కి ఎటువంటి పోస్టులు ఉన్నాయో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వచ్చేసి మనకి ఏజ్ అంటూ చూసుకుంటే ఒకసారి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ అంటూ చూసుకున్నాం. మేనేజర్ ఫైనాన్స్ వచ్చేసి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే సిఏ కానీ ఎంసీఏ కానీ ఉండాలి, అండ్ దాంతోపాటు బీటెక్ ఫస్ట్ క్లాస్ విత్ ఎంబీఏ ఆర్ పీజీడిఎంఏ అంటూ ఉండాలి, అండ్ 60% మార్క్స్తో అయితే మనకి అయి ఉండాలి. మీరు సిఏ చేసి ఉంటే సరిపోతుంది. ఒకవేళ సిఏ లేకపోతే బీటెక్ ఫస్ట్ క్లాస్ చేయాలి, ఎంబీఏ బీటెక్ చేసి ఉండి ఎంబీఏ చేసి ఉండాలి, లేదంటే పీజీడీసీ అని చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇవి 3 అట్లా సిఏ కానీ ఎంసీఏ కానీ 2 లేదా చేసి ఉండాలి, లేదా అది లేకపోతే బీటెక్ అయినా ఫస్ట్ క్లాస్లో అయి ఉండాలి, దాంతోపాటు ఎంబీఏ కూడా ఉండాలి. బీటెక్తో పాటు ఎంబీఏ ఉండాలి, అది కూడా లేకపోతే పీజీడిఎంఏ అయితే మీకు ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడే 3 years అయితే మీకు ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కంపెనీలో కానీ బ్యాంకులో కానీ చేసినట్టు మీకు ఉండాలి. డిప్యూటీ మేనేజర్కి సేమ్ క్వాలిఫికేషన్ కూడా, అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. అండ్ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి సిఏ ఎంటర్ ఆర్ ఎంసీఏ ఎంటర్ ఆర్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఇవంటూ ఏదో ఒకటి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఒకటి ఉండాలి. వీళ్ళు కూడా 60% మార్క్స్ అయి ఉండాలి. ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చి 1 year ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ అసిస్టెంట్ మేనేజర్ లా వచ్చేసి వీళ్ళకైతే వేరే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా అండ్ బిజినెస్. మీరు బ్యాచిలర్ ఆఫ్ లా చేసి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా అన్న చేసి ఉండాలని అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 3 years అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇది మీకు ఈ ఎడ్యుకేషన్ పెట్టి మీకు ఎక్స్పీరియన్స్ అంటూ ఉండాలి. ఎక్స్పీరియన్స్ హ్యాండ్గా వస్తుందంటే మీరు ఎక్కడైనా ఎవరి దగ్గర చేసి ఉంటే వాళ్ళ దగ్గర మీకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది, అది మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ వేర్ ద ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ డిస్టర్నల్ ఏదైనా ఒకసారి చూసుకుంటే మనకి మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అందరికీ చూసుకుంటే, అండ్ లా కూడా 21 years నుండి 34 years వరకు ఉండాలి. ఒకవేళ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ ఆఫ్ ఏపీఎస్సిఎఫ్సిలో మీరు ఇదే డిపార్ట్మెంట్లో చేస్తే 45 years వచ్చే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years వరకు అంటే 34/9 వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఏ వాళ్ళు అండ్ జనరల్ వాళ్ళకి అయితే 3 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 37 వచ్చే వరకు అప్లై చేసుకోవచ్చు.
వాళ్ళకే కాకుండా ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్టెడ్ అయ్యి ఉండి మీ పని మీరు చేయగలిగిన వాళ్ళైతే 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకసారి నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ స్పీకింగ్, రీడింగ్ విత్ అండ్ రైడింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మీకు ఇంగ్లీష్ తెలుగు ఎలాగైతే మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ కూడా అలాగే మాట్లాడాలి, అలాగే రాయగలిగే ఉండాలి. ఓకే, మేనేజర్ వచ్చేసి మీకు శాలరీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేనేజర్ వచ్చేసి 66,330 రూపాయల నుండి 1,83,030 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్పుడు మీకు గ్రాస్ పే అంతా వచ్చేసి మీకు మీ అకౌంట్లోకి అది వచ్చేసి 1,02,840 రూపీస్ అంటే రావడం జరుగుతుంది మేనేజర్కి. డిప్యూటీ మేనేజర్కి అయితే 49,870 నుండి 1,0770 రూపీస్ వరకు. అండ్ మీకు అకౌంట్లో ఒక డైరెక్ట్గా వచ్చేది అయితే 77,568 రూపీస్. అండ్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 35,120 రూపీస్ నుండి 87,130 రూపీస్ వరకు. ఒకవేళ మీకు గ్రాస్ పే అంతా కలిపి రావడానికి 52,730 రూపీస్ అంటూ రావడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అంటూ వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే 590 ఉంటుంది. అండ్ జనరల్ OBC EWX వాళ్ళకి అయితే 1,003 రూపీస్ అంటూ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు కావాల్సినవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మిగతా మీకు లింక్ అంటే ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చూసుకోండి. మనకు వచ్చేసి ఆన్లైన్ షీట్ మార్క్స్ వచ్చేసి 200 ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి క్వశ్చన్స్ వచ్చి 200 మార్క్స్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఫర్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వశ్చన్ అబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ అంటూ ఉంటుంది. అంటే ఎవరికి ఎటువంటి సిలబస్ ఉంటుందో చెప్తున్నాను. అండ్ ఫర్ డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి సేమ్ ఉంటుంది. అండ్ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, క్వశ్చన్ అబిలిటీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ సేమ్ అలా ఉంటుంది. ఫర్ లా వచ్చేసి మీకు తగ్గట్టు ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆన్ లా ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, క్వశ్చన్ అబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ అంటూ ఉంటుంది. మీకు పేపర్ ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు ఎగ్జామ్ తెలుగులో అంటూ ఉండదు. అండ్ రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి ఉంటుంది, 25 minutes ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అబిలిటీ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 25 minutes. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి సేమ్ టైం. జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అండ్ 15 minutes అంటూ ఉంటుంది. టోటల్ మనకి వచ్చేసి 115 క్వశ్చన్స్ అండ్ ఉంటాయి 200 మార్క్స్కి అండ్ 120 minutes అంటూ ఉంటుంది. సో ఒక క్వశ్చన్కి కూడా 1 minute టైం అంటూ లేదు. ఓకే, అండ్ లా వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ లా వచ్చేసి సేమ్ అలా ఉంటుంది, కానీ వీళ్ళు తగ్గట్టు సిలబస్లో ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ టైం అలా ఉంటుంది, మాకు అన్నీ అలా ఉంటాయి, ఇంగ్లీష్లోనే ఉంటుంది వీళ్ళిద్దరికీ కూడా. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఒకవేళ ఈ అప్లికేషన్ ఎలా నింపలేదని చూసుకుంటే https://esfc.ep.gov.in వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అండ్ ఎలా అప్లై చేయాలి, ఏం చదవాలి అన్నది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది? ద ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ విల్ బీ హెల్డ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ November 2021. మనకి నవంబర్లో అంటూ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్. మనకి హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం అనేది జరిగింది. మనకి హౌ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ అండ్ గైడ్ లైన్స్ ఆర్ ప్రొవిజన్ ఫర్ ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ రిజిస్ట్రేషన్ అంటూ చేసుకోవడం జరుగుతుంది. బి వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజు అవుతుంది. అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, దాని తర్వాత మీ పేమెంట్ అంటే చేయడం జరుగుతుంది. తర్వాత మీద సి వచ్చేసి డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అవుతుంది. మీరు ఫస్ట్
డాక్యుమెంట్ స్కాన్ కరీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నోట్ చేయాల్సిన పాయింట్ అంటే ఫోటోగ్రఫీ 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్, సిగ్నేచర్ విత్ బ్లాక్ పెన్, లెఫ్ట్ థంబ్ అండ్ ఇంప్రెషన్, మీకు థంబ్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ విల్ బీ నాట్ యాక్సెప్టెడ్. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో అయితే చేయకండి, మీరు సిగ్నేచర్ పెట్టండి, స్మాల్ లెటర్స్లో ఉంటుంది, మీరు వచ్చు కదా అలా పెట్టండి, అందుకని క్యాపిటల్ లెటర్స్లో పెట్టకండి. మీకైతే చెప్పాను అప్లికేషన్ ఆన్లైన్లోనైతే అవుతుంది, దానికి ఆల్రెడీ మీకు వెబ్సైట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. https://esfc.ap.gov.in లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అప్లై చేయండి. అప్లికేషన్ కావాల్సిన ఫీజు ఎలా కట్టాలో అది చూసుకోండి. అండ్ అప్లికేషన్కి మనకి సిలబస్ ఎయిట్ ఉంది, ఎలా చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ అన్నది డీటెయిల్ వైజ్గా ఫుల్ డీటెయిల్స్ అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే జాబ్కి అయితే మీరు అప్లై చేయండి. 11 పోస్టులు ఉన్నాయని కంగారు పడకండి. మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ వాళ్ళందరూ అప్లై చేయండి, ఎందుకంటే చాలామంది తక్కువ అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో ఆ ఛాన్స్ మీరు అయితే తీసుకోకండి, మీరు అప్లై చేయండి, చదవండి, ఎగ్జామ్ అవ్వండి. బై లక్ మీలో లక్ బాగుంటే జాబ్ వస్తుంది. అండ్ శాలరీ కూడా చూశారు కదా ఎంత ఎక్కువగా ఉందో. మనకి ఎగ్జామ్ సెంటర్లు కూడా దగ్గరలో ఉన్నాయి, పెద్ద దూరంలో లేవు. అండ్ సిలబస్ కూడా పెద్ద ఏం అవ్వలేదు, తక్కువగా ఇచ్చారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండి, రీజనింగ్, క్వశ్చన్ అబిలిటీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ ఫైనాన్స్ అంటే ఇవ్వడం అనేది జరిగింది. సో అప్లై చేయండి, ఎవరు లేట్ చేయకండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్ ద్వారా నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబర్స్ అయితే చేయండి, సబ్స్క్రైబర్స్ని కూడా తీసుకురండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో మీకు యూజ్ కాకుండా పక్క వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.